100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. విశాఖలోని అగడంపూడిలో దారుణం. సుపారీ ఇచ్చి అల్లుణ్ణి హత్య చేయించిన అత్త. 2 ఏళ్ల క్రితం మేఘనతో సూర్యకిరణ్ ప్రేమ వివాహం. ప్రేమ పెళ్లి విషయంలో మేఘనతో తల్లి సుజాత వాగ్వాదం. 2 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉన్న కిరణ్ దంపతులు. ప్రసవం కోసం అగడంపూడి ప్రభుత్వ హాస్పిటల్లో చేరిన మేఘన ఇదే అదనుగా చూసుకుని హత్య చేయించిన అత్త. విశాఖ నగర పరిధి అగడంపూడి సమీప హనుమాన్ కూడలిలో అర్ధరాత్రి ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మల్కాపురం ప్రాంతానికి చెందిన దాడి సూర్యకిరణ్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తండ్రి భాస్కర్ రావు మృతి చెందగా తల్లి పద్మ, తమ్ముడు ప్రసాద్ తో కలిసి ఉండేవాడు. 2 ఏళ్ల క్రితం గాజువాక దగ్గర శ్రీనగర్ కు చెందిన పసుపులేటి మేఘనను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమె తల్లి సుజాతకు ఈ పెళ్లి ఇష్టం లేదు. సుజాత భర్త రామారావు గతంలోనే చనిపోగా గంగవరానికి చెందిన ఎజ్జల కొర్లయ్యతో సన్నిహితంగా ఉంటుంది. ప్రేమ వివాహం విషయమై తల్లి కుమార్తెల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో కొంతకాలం క్రితం భార్యను తీసుకుని సూర్యకిరణ్ హైదరాబాద్ వెళ్లి అక్కడ కాపురం పెట్టాడు. ఇక మేఘన గర్భం దాల్చడంతో ప్రసవం చేయించడానికి ఇటీవల నగరానికి తీసుకొచ్చి అగడంపూడి ప్రాంతీయ హాస్పిటల్లో చేర్పించాడు. ఆమె ఈ నెల 1న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తన కూతురు మనవరాల్ని చూడ్డానికి తల్లి సుజాత నిన్న హాస్పిటల్కు వచ్చింది. అక్కడే ఉన్న సూర్యకిరణ్ అత్తను అడ్డుకొని గొడవ పడ్డాడు. ఈ విషయం కొర్లయ్యకు చెప్పడంతో ఆయన సిగ్నల్ దీపాల కూడలి వద్ద మాటు వేశాడు. హాస్పిటల్ నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న సూర్యకిరణ్పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పర్సనాలిటీ ప్రమోద్ మేఘన్ అనే అమ్మాయి 23 years. ఈమెనమాట దుడ్డి కిరణ్ అనే అబ్బాయిని లవ్ చేసింది. లవ్ చేసిన తర్వాత 21/12/2023లో వీళ్ళు అన్నవరంలో మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళు కొత్త కన్సీవ్ అయింది. మన 1వ తేదీన అనమాట డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత చూడటానికి ఎవరైతే మదర్ ఉందో మదర్కున్నో డిసీజ్ మదర్కున్నో ఆడికి పర్లేకున్నో ఎఫ్ఐఆర్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవిడ తాలూకా రిక్వెస్ట్ మేరకు వచ్చి దీన్ని మాట చేయడం జరిగింది. దీని మీద కేసు దువ్వాడ పోలీసులో దర్యాప్తు చేస్తారు.